సంవత్సరం చివరిలో అరుదైన యోగం. ఈ 3 రాశులు ధనవంతులవుతారు. డిసెంబర్ 28న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కూడా ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ధనుస్సులో సూర్యుడు మరియు కుజుడు కలయిక ఏర్పడుతోంది. దీనివల్ల ఆదిత్య మంగళ్ రాజ్ యోగా ఏర్పడుతోంది. ఆదిత్య మంగళ్ రాజయోగం మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కొన్ని రాశులపై సానుకూల ప్రభావం మరియు ఇతర రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ రాజయోగం చాలా మేలు చేస్తుంది. వైవాహిక జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. పార్ట్నర్షిప్ తో పనిచేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. ధైర్యం కూడా పెరుగుతుంది. సింహరాశి వారు వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. మీరు పిల్లల గురించి శుభవార్తలను అందుకుంటారు. మీరు ఆర్థికంగా లాభపడతారు. ధనుస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా పెద్ద కోరిక నెరవేరుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. ఉద్యోగం కూడా మారి ఆదాయం పెరుగుతుంది. మిత్రులారా, మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.